ఒకరోజు అలీ అనే వ్యక్తి పర్వతాలలో కట్టెలు కోస్తుండగా ఒక చిన్న గుహను చూశాడు. అతను ధైర్యం కూడగట్టుకొని గుహ వైపు నడిచాడు అన్వేషించడానికి. అతనికి ఆనందంగా లోపల చాలా నిధి కనిపించింది. అలీ త్వరగా నిధిని అందరి దృష్టి నుంచి దాచిపెట్టి కాపలాగా నిలబడ్డాడు. ఆ రోజు నుండి అలీ తన రోజువారీ పనులపై ఆసక్తిని కోల్పోయాడు. అతను గుహ దగ్గర పగలు మరియు రాత్రి గడిపాడు. దొంగల నుండి దాన్ని కాపాడుతున్నాడు. నిధి గురించి ఎవరికీ తెలియకూడదని అతను కోరుకున్నాడు. అతను గుహ పట్ల చాలా మక్కువతో ఉన్నాడు. అతను తాగలేదు లేదా తినలేదు. క్రమంగా ఆహారం లేదా నీరు లేకుండా అతను చాలా బలహీనంగా మారాడు. అతను చనిపోయే స్థితికి వచ్చేశాడు. అతను అస్సలు కదలలేనప్పుడు నిధి కోసం నిరంతరం గుహను కాపలాగా ఉంచడం పనికి రానిది మాత్రమే కాదు, తనకు ఈ బాధాకరమైన ముగింపుకు తీసుకువచ్చిందని అతను గ్రహించాడు. తన వస్తువులను తనలో ఉంచుకోవడం కంటే పంచుకోవడం మంచిదని కూడా అతను అర్థం చేసుకున్నాడు. కాబట్టి అతను చనిపోయే ముందు అలీ తన స్నేహితులకు నిధి గురించి చెప్పాడు.